హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లికి వందనం పథకం అందని విద్యార్థులకు మరొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 30వ తేదీన డబ్బులైతే మరొకసారి విడుదల చేయనున్నారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలక అప్డేట్నైతే ఇచ్చింది. తొలి విడతలో డబ్బులు అందని అర్హులైన విద్యార్థులకు మరొక అవకాశం కల్పించింది. ఆధార్ షీడింగ్, బ్యాంకు ఖాతా సమస్యలు లేదా ఇతర కారణాలతో చెల్లింపు నిలిచిపోయిన వారికి అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన తర్వాత రెండవ విడతలో నగదు జమ చేయనున్నారు. అలాగే అధికారిక ప్రభుత్వ పోర్టల్లోనూ పెండింగ్ క్లెయిమ్స్, అలాగే ఆధార్ షీడింగ్ సమస్యలను పరిష్కరించి పథకం ప్రయోజనం అందించే చర్యలు ప్రారంభించనున్నారు. తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ డబ్బులు రాని విద్యార్థుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలలో సామాజిక తనిఖీ కోసం అందుబాటులో ఉంచారు. అలాగే ఆధారాలతో అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశమైతే ఇచ్చింది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలలో చేరిన అర్హులైన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు తాజా సమాచారం అయితే మనకు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అర్హతల పరిశీలన పూర్తయిన తరువాత తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించిన జాబితాలను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే మనకు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో విద్యా అర్హత సాధించిన తొలి విడతలో నగదు పొందని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో 13,000 రూపాయలైతే జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడము ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి ప్రభుత్వం అయితే మనకు తెలియజేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. అలాగే 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. కుటుంబంలో 4 వీలర్ ఉండకూడదు. అలాగే నెలవారీ విద్యుత్ వినియోగము 300 యూనిట్లు దాటకూడదు. పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు గల ఇల్లైతే ఉండకూడదు. అలాగే 1000 చదరపు అడుగుల స్థలం కూడా ఉండకూడదని మనకు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు కూడా ఈ పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారము అర్హత పరిశీలన పూర్తయ్యాకే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులైతే తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఖరారు అయితే చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.